సో మన ఎమ్మెల్సీ బీజేపీ గెలిచిన తర్వాత ఫ్యూచర్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఈక్వేషన్ మారడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? లేదు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా? ఆర్ఎస్ ఎమర్జ్ అవుతుందని అనుకోను. ఇవాళ ఏదో సర్వే వచ్చింది, మొత్తం స్వీప్ చేస్తామని ఏదో జాతీయ మీడియా సంస్థ ఇచ్చిందా, నమస్తే తెలంగాణ పెద్ద వార్త వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ తెలియని కావు, నాకు తెలియని కావు కొంత. మరి అట్లా అనుకుంటే మరి మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేయాలిగా. మరి ఎందుకు నువ్వు పోటీలో అదే కదా, ఎందుకు పెట్టలే? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 52 నియోజకవర్గాల్లో 38 మావే అని అన్నారు. అట్లాంటప్పుడు మీరు పోటీ ఏం చేయలేము, తెలిసిపోయేది కదా పబ్లిక్ పల్స్ ఏంటో. ఎడ్యుకేటెడ్ అంత ఈజీగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. కామన్ మ్యాన్ లోపల చర్చ వస్తే ఉండొచ్చు కొంత. అరే వీళ్ళంతా గ్రాడ్యుయేట్స్, వీళ్ళు గ్రాడ్యుయేట్స్ ఇంటెలెక్చువల్స్ కదా, వీళ్ళంతా తొందరగా మారి వెంటనే మన బీఆర్ఎస్ ను కావలించుకోరు. అక్కడ కామన్ మ్యాన్లో వస్తే రావచ్చు. ఒక్కో దగ్గర మేము రైతు బంధు అందకపోయినా, లే వర్షం పడకపోయి పంటలు ఎండిపోయినా, కేసీఆర్ అప్పుడైనా ఉండే అని అనుకుంటే ఉండొచ్చు. అది కొంత అక్కడ పికప్ అయితే తప్ప అర్బన్ ఓటు, ఐ మీన్ ఇట్లాంటి ఇంటెలెక్చువల్స్ ఓటింగ్ లోపల అంత ఈజీ కాదు, టైం పడుతుంది వాళ్ళకి ఇంకా ఎస్టాబ్లిష్ కావడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి మొత్తం ఖతం అయిపోయింది ఆంధ్రాలో. మొన్నటి ఎలక్షన్లో కూడా 0 కదా, మళ్ళీ ఇంకా రికవర్ కావడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది అక్కడ. ఈ పరిస్థితి కూడా అంతే. ఆయన ఉన్నాడు 3 సార్లు వస్తే రావాలి, రాకుండా పోతే ఈ అటే పోతాడు 10 ఏళ్ళ దాకా. అది ఎవరు వస్తారనేది మీ కాంట్ సే, బట్ డెఫినెట్లీ కాస్త బీజేపీ ఎమర్జ్ అయిందనే విషయాన్ని మీతో ఏకీపిస్తా. కానీ బీఆర్ఎస్ అంత లాభం ఇంకా జరగలేదు. మరి బీజేపీ సెకండ్ పొజిషన్కి వచ్చేంత ఉన్నదా? బీఆర్ఎస్ కాదని నెట్టేసి బీఆర్ఎస్ కాదని వచ్చేస్తుంది సెకండ్ డెఫినెట్లీ వస్తుంది. బీఆర్ఎస్కి అంత రాలే. ఇంకా హరీష్ ఫ్యాక్టర్ ఏదో పని వర్కౌట్ అవుతుంది అన్న ఒక ఇది ఏదో. హరీష్ కనుక బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటే, ఇన్ ద సెన్స్ బీఆర్ఎస్ కనుక పెట్టుకుంటే, వీళ్ళంతా కలిసి బీజేపీతో పెట్టుకున్నారు అనుకో, అప్పుడు మాకు నష్టమే, కాంగ్రెస్కి నష్టం. ఇప్పుడు ఆంధ్రాలో ఎగ్జాంపుల్ అంటే బీజేపీ బీఆర్ఎస్ ని అలయన్స్ పార్టీగా అనుకుంటే బీజేపీ వాళ్ళని మింగేస్తారు కదా వాళ్ళు. బీఆర్ఎస్ ఉండదు, ఎలక్షన్ వరకే ఉంటుంది వాళ్ళది అలయన్స్. ఎప్పుడైనా డిపెండెన్స్ ఎంతవరకే. సో నాకు తెలిసి ఇండిపెండెంట్ ఎదగలేదు కదా. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ అంతా అమిత్ షా మోదీది, మనం ఎదగలేదు ఇండిపెండెంట్ గా కానీ ఎలక్షన్ వచ్చే టైంకి అయితే ఆలోచించుకోవాల్సి వస్తుంది కదా. ఓకే, ఎక్కడున్నారో మీరు, అన్ని అలయన్స్ అప్పుడే కదా. అట్లాంటి వాళ్ళకి ఎన్డీఏ కదా. వాళ్ళు ఎన్డీఏ అంటే ఏంటి, కొన్ని పార్టీలతో మీరు అలయన్స్ ఎన్డీఏ కదా. ఇతర రాష్ట్రాల్లో అది పాసిబుల్ అయితే ఇక్కడ ఎందుకు కాదు? ఎన్డీఏ కూటమే కదా, యూపీఏ కూటమే కదా. ఇటుపక్క కూడా కాంగ్రెస్ కూడా అడ్జస్ట్మెంట్స్ కు స్కోప్ ఉంది కదా దాంట్లో. సో ఎన్డీఏ యూపీఏ ఎగ్జాంపుల్స్ లాగా ఇక్కడ కూడా వాళ్ళు రేపొద్దున కేసీఆర్ మీద నమ్మరు. బీజేపీ కేసీఆర్ విశ్వసించదు, చాలా సందర్భాల్లో వాళ్ళని మోసం చేశాడు. కాబట్టి ముందుకు వచ్చి కేటీఆర్ యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, హరీష్ కానీ ఇద్దరు పోతే అప్పుడు చర్చలు కొంత వాళ్ళు మొత్తం పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఆయన కూడా లైన్ ఏర్పరచుకుంటున్నాడు అన్నది ఒక ఇది. అది చూడాలి. డిస్క్వాలిఫికేషన్ కనుక అయితేనేమో ఒక ఈక్వేషన్ ఉంటుంది, అది కాదు అని నా నమ్మకం. ఎందుకంటే రకరకాల సందర్భాల్లో కోర్టు ఎప్పుడు ఇంటర్ఫేర్ కాలే. కానీ అది అడ్డం పెట్టి, కోర్టుని అడ్డం పెట్టి మిగిలిన వాళ్ళు మైగ్రేట్ కాకుండా చూస్తున్నారు. ఇవాళ దానం నాగేంద్ర అయ్యే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళిద్దరు క్లియర్ కట్ గా ఎవిడెన్సే ఉంది కదా. వేరే పార్టీ తో పోటీ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది, మిగిలిన వాళ్ళకి రాదు. ఇవాళ పేపర్లో మళ్ళీ ఇంకొక ఆయన మైగ్రేట్ అయినట్టు చూసాం, కాంగ్రెస్ వైపు వచ్చినట్టుగా. సో ఇది ఆ మైగ్రేషన్ తాత్కాలికంగా ఆపుకోగలిగారు కోర్టును అడ్డం పెట్టి. రేపు మాపు వస్తుంది, అందరూ బై ఎలక్షన్లో బాస్దే, మీరు ఓడిపోతారు అనుకుంటూ మిగిలిన వాళ్ళు ఎవరు రాకుండా కట్టడి చేయగలిగారు తప్ప, అది రేపొద్దున కోర్టు కనుక లేదు స్పీకర్ అబ్జల్యూట్ పవర్ అని అంటే ఖతమే, మిగిలిన ఎవరు వీళ్ళు ఆపలేరు. అది మైగ్రేట్ అయిపోతే కాంగ్రెస్ ఒక్కటండి, స్థానిక ఎన్నికల్లో ఎప్పుడైనా సరే రూలింగ్ పార్టీకే ఎడ్జ్ ఉంటుంది. ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ కాదు అని చెప్పి ఎవరైనా పొరపాటున ఇంకో 2-3 గెలిచినా వాళ్ళని కూడా మనం లాగే అవసరం లేదు, వాళ్ళే వస్తారు. స్థానిక అవసరాలు అట్లుంటాయి లోకల్ బాడీస్లో. కాబట్టి లోకల్ బాడీస్ ఎప్పుడు కూడా రాబోయే ఎలక్షన్స్కి ఇండెక్స్ కావు. అది అయిపోయిన తర్వాత ఒక 1 yearకి మీకు తెలిసిపోద్ది. మేము కనుక అన్ని హామీలు నెరవేర్చామనుకోండి, మళ్ళీ సిచ్యువేషన్ మారుతుంది. ఒక హైడ్రా కదా, హైడ్రా పెద్ద దెబ్బ కొట్టింది, మామూలు దెబ్బ కాదు. మామూలు కొట్టే దెబ్బ హైడ్రా కొట్టింది. మామూలు దాన్ని సంపాలా, నిలబెట్టాలా, ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. అది అట్లా వచ్చింది పరిస్థితి. ఆ హైడ్రా మూసి అనే ప్రచారం చాలా దెబ్బ కొట్టింది. అసలు రాజకీయాల అంశాల కంటే ముందు ఈ 2 అంశాలు కొట్టాయి. సో అక్కడి నుంచి రికవర్ కావాలి ఖచ్చితంగా. ఏదో అంశం దొరుకుతుంది మళ్ళీ. ఇప్పుడు హిస్టారిక్ డెసిషనే కదా బీసీ కురగణ, ఏబిసిడి వర్గీకరణ మిగిలిన వాళ్ళకంటే ముందే చేస్తున్నాం కదా, 2 కూడా చర్చకు పెడుతున్నాం కదా. ఇది బిల్లు పాస్ అయినాయి అనుకోండి, కొత్త క్రెడిబిలిటీ వస్తుంది. సో అది చూడాలి మరి ఎట్లా రూపొందుతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.